ఇంట్లో అయితే సందడి మామూలుగా లేదు, ధూమ్‌ధామ్‌గా ఉందనమాట. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఫుల్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఇంకా మనమైతే లేట్ చేయకుండా మీకైతే వీడియో మొత్తం చూపించేస్తాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైరీ వ్లాగ్. ఏంటా అనుకుంటున్నారా? ఇదైతే అట్ల తద్ది వీడియో అనమాట. అంటే ముందు రోజు అట్ల తద్ది రోజు, అట్ల తద్ది నెక్స్ట్ రోజు అనమాట. ఇంకా ముందు రోజు కూరగాయలు తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయానమాట. సో ఇంటికి రాగానే భోగి రోజు అంటే బుధవారం నాడు గోరింతకైతే పెట్టుకున్నాను. చేతులకి కాలికి అయితే పెట్టేసుకున్నాను అనమాట. గోరింతకైతే కూడా బాగా పండింది. సో ఇంకా భోగి రోజు మార్నింగే 6:30 కల్లా పేరెంటాలకి అయితే కుంకుడుకాయలు అండ్ గోరింతాకు, పసుపు, కుంకుమ, నలుగు, కొంచెం నూనె అయితే ఇస్తామండి మా సైడ్. సో ఇచ్చేసాను. ఇంకా ఆ రోజంతా పనులు అయిపోయాక ఈవినింగ్ ఒక 8:30 ఆ టైం కల్లా కూర్చున్నాను అనమాట. వెజిటేబుల్స్ తీసుకుని అయితే దప్పల్లో వండుతామాట 11 రకాల కూరగాయలతో. సో మార్నింగ్ అంటే అట్ల తది రోజు పొద్దున్నే అవ్వదు కదండి, 2:30 అలా లెగుస్తాం అనమాట. సో ఇంకా అందుకే ముందు రోజే ఆనపకాయ, ములక్కాయ, క్యారెట్, బీన్స్, బెండకాయ, టమాటా, గుమ్మడికాయ, చామదుంపలు అని చెప్పేసి 11 రకాల కూరగాయలు అయితే కట్ చేసేసుకున్నాను. సో కొన్ని కూరగాయలు అయితే ఇంకా అట్ల తది రోజు అయితే చాప్ చేసుకుందామని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా అదే రోజు అయితే పేరెంటాలు కూడా వచ్చేసారనమాట. అంటే కొంచెం ఎక్కడెక్కడ దూరంగా ఉన్న వాళ్ళంటే పిన్ని వాళ్ళ అత్తగారు అండ్ మా అక్క వాళ్ళ ఆడబడుచు వీళ్ళు అయితే ముందు రోజే వచ్చారనమాట అండి ఇంటికి. సో నానమ్మ అయితే మా పిన్ని వాళ్ళ అత్తగారు, బుడ్డదైతే మా బాబాయ్ వాళ్ళ పిల్లనమాట. సో ఇంకా అట్ల తది రోజు అయితే 2:30 అలా 3 అయిందనమాట. అప్పుడు లెగిసానండి నేను. చూడండి గోరింతకైతే ఎంత బాగా పండిందో. ఇంకా అప్పుడే లెగ్స్ అయితే క్యామ్ ఆన్ చేశానమాట. ఆ టైంకి లెగ్సి అలా ఇంకా ఫ్రెష్ అయ్యి చాప్ చేసుకుని కూరగాయలు పక్కన పెట్టేసుకుని ఫ్రెష్ అవుదామని వచ్చాను. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఈ శారీ అయితే డ్రాప్ చేశారనమాట. సింపుల్గా అనమాట. అంటే హెవీ శారీస్ అయితే మనం కట్టలేమనుకోండి. సో ఇంకా ఈ శారీ కట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో. సో ఇంకా శివుడు పార్వతి ఫోటో పెట్టేసుకుని మామూలుగా దీపారాధన చేసుకుని నైవేద్యంగా అయితే పులిహోర పెట్టానండి. సో పూజ కూడా బాగా జరిగిందనమాట. అంటే మార్నింగ్ అంత పూజ ముందుగా జస్ట్ దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంక నెక్స్ట్ ఇంకా అరిటాకులు అయితే భోజనం చేయాలని చెప్పి అరిటాకులన్నీ తీసుకొచ్చి శుభ్రంగా అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. రోజు మార్నింగ్ పూట అయితే మేము పులిహోర అండ్ రైస్ అండ్ 11 రకాలు వేసి దప్పలం అయితే చేసామండి. నెక్స్ట్ వచ్చేసి ముద్దపప్పులోకి నెయ్యి, గోంగూర పచ్చడి, స్వీట్ వచ్చేసి అరిసి అండ్ సున్నుండ, అరటికాయ ఫ్రై అయితే చేశారనమాట మా అమ్మగారు. సో ఇవన్నీ అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నాం అనమాట. మార్నింగ్ అమ్మ అయితే 1 కలా లెగిసి మొత్తం వండేసింది అనమాట అండి. మనం ముందు రోజు చాప్ చేసాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు మనకి. సో ఈ ఐటమ్స్ అన్నీ అయితే ఇంకా పేరెంటల్ కోసం వెయిటింగ్ అనమాట మనం. సో పెరుగు మర్చిపోయానండి, పెరుగు అండ్ పేరెంటల్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఇంకా వాళ్ళు వస్తే ఇంకా స్టార్ట్ చేయడమే. సో పేరెంటాలు అయితే వచ్చేసారు. నేనైతే ఇంకా ముందు భోజనం అయ్యాక వాళ్ళకి తాంబూలం పెట్టాలి కాబట్టి ముందుగా అయితే ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా పేరెంట్ అందరూ రాగానే ఫస్ట్ అయితే వాళ్ళ కాళ్ళకి పసుపు రాయాలండి. సో ఇంకా మాకు ఇక్కడైతే పసుపు రాసిస్తుంది అందరికీ. మాకైతే 5గురు పేరెంటాలు, ఒక పోతురాజు అనమాట. సో నాతో 6గురు అండి, నేను లెక్క కాదు కాబట్టి 5గురు అనమాట. సో మేము పేరెంటాలంటే ముత్తైదులు అంటాము. సో ఇంకా మాకైతే అందరికీ ఇంకా పసుపు అయితే రాసేసింది. ఇంకా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. టైం వచ్చేసి అరౌండ్ 3:30 అలా అవుతుందన్నమాట. సో పేరెంటాలందరిని అయితే కూర్చోబెట్టేసేసి ఇంకా మాకైతే భోజనం పెట్టేస్తుంది అందరికీ. అంటే సూర్యుడు రాకముందు కల్లా మనం భోజనం చేయాలండి అట్ల తద్దికి. సో ఈ వదిన, అక్క వాళ్ళ ఆడబడుచు అండ్ పెదనాన్న, పెద్దమ్మ, మా నాన్నమ్మ అండ్ మా అమ్మగారు అనమాట. అక్కడే అయితే కూర్చున్నాను. అన్నీ వేసుకోవాలండి. తినకపోతే కొంచెమైన కుంకుమ గ్రంథం అయితే పెట్టేసింది. నేనైతే ఇంకా మా పెదనాన్న, పెద్దమ్మ అంటే పోతురాజు అండ్ మా పెద్దమ్మ అయితే నాకు ఉపవాసం ఉన్నారు వీళ్ళు. సో అందుకే మా పెదనానికి అండ్ పెద్దమ్మకి అయితే ఫస్ట్ ఇచ్చాను. సో ఇలాగైతే మార్నింగే అందరికీ తాంబూలం ఇవ్వాలన్నమాట. సో అట్ల అయితే చాలా ఫన్ ఉంటుందండి. ఎందుకంటే అదొక ఎలా చెప్పాలంటే లేడీస్ కాబట్టి అందరూ చాలా కబుర్లు చెప్పుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ సరదాగా ఉంటుంది అనమాట. మా సైడ్ అయితే ఈ ఫెస్టివల్ని చాలా బాగా చేస్తారండి. సో ఇంకా అందరికీ అయితే తాంబూలం ఇచ్చేసి అక్షంతలు నాకు అర్థం కాలేదు. సో ఇంకా నేనైతే తోరాల్లోకి పత్రి కోసుకురావాలంట. ఇంకా నేనైతే వెళ్ళాను అనమాట. అది కూడా మన పౌటంచులోనే కోసుకుని పౌటంచులో వేసుకుని తీసుకురావాలి. ఇందులోకి వచ్చేసి 5 రకాల పువ్వులు, ఆకులు అయితే 11 రకాలండి. సో ఇంకా అవన్నీ వేసుకుని ఇంక ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. ఇలా పౌటంచులో వేసుకుని వచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టాలంట.
సో ఇంకా అన్నీ తీసుకుని అయితే మనం ఇంటికైతే వచ్చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మా అమ్మగారి ఇల్లు అండి. ఇది మా అమ్మగారి ఇంట్లో అయితే అట్ల తది వాయినాలు తీర్చుకున్నాను. నా మొదటి వాయినాలండి ఇది. సో ఇల్లంతా హడావిడిగా ఉందన్నమాట. ఇది మార్నింగ్ 9 o'clock అవుతుంది కరెక్ట్గా. సో మా పిన్ని వచ్చేసి బంతిపూలు అయితే గుచ్చుతుంది. మా అమ్మ వాళ్ళ రెండో చెల్లండి పిన్నిది. సో ఇక్కడైతే మనం తోరాలు వేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ భోజనం అయిపోయిన తర్వాత నేను మా అక్క కూర్చొని అయితే తోరాలు వేస్తున్నాము. తోరాలు వచ్చేసి 11 పీటల దారంతో 13 తోరాలు వేయాలి. అండ్ అదే పోగులు 11 పోగులతో 7 తోరాలు ఉండ్రాల తద్దికి వేసి 2 గౌరం కోసం అయితే వేయాలి. ఇప్పుడు ఉండ్రాల తద్దికి అయితే 9 పీటల దారంతో 13 తోరాలు వేయాలి. అండ్ 9 పోగుల దారంతో 7 తోరాలు అయితే వేయాలండి ఉండ్రాల తద్దికి అండ్ గౌరం కోసం. సో తోరాలు కన్ఫ్యూషన్ పడకుండా ఉండడానికి అయితే అట్ల తద్దికి వేరుగా ఉండ్రాల తద్దికి వేరుగా అయితే పెట్టేసాం అనమాట. ఇప్పుడు మనం చేతికి కట్టుకునే తోరాలు వచ్చేసి 5 రకాల పువ్వులతో ఆకులతో అయితే తోరాన్ని కట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మేము మెడలో వేసుకునే తోరాలకి అయితే ముడులు అయితే వేయమండి. అదే చేతికి కట్టుకునే తోరాలకైతే ముడులు వేస్తామన్నమాట ఆకులు పువ్వులు పెట్టి. మేము పేరెంటాలకు కూడా వాయినాలు ఇచ్చేటప్పుడు ఉంటాయి కదండి, అవే ఇస్తామన్నమాట. వాటి కోసం సపరేట్గా అయితే ఏమీ వేయము. సో ఇక్కడైతే కనుక అందరూ అయితే తోరలు అయితే కట్టేశారనమాట చేతికి అండ్ మెడలోకి అండ్ వాయినాల మీదకి అన్నీ కలిపి అనమాట. ఇవేనండి మొత్తం అయితే అట్ల తద్దికి 20 తోరాలు అవుతాయి అండ్ ఉండ్రాల తద్దికి అయితే 20 తోరాలు అవుతాయి అండి. గౌరం కోసం అవి రెండు మేము మార్నింగ్ గౌరమ్మలు కూడా చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పసుపుండలు వచ్చేసి పసుపు ముద్దలు ముత్తైదులకు 11 ఉండలు చొప్పున విడివిడిగా చేసి ఒక ముద్ద చేసి 6గురికి ఇవ్వాలండి. ఉండ్రాల తద్దికి 5 ముద్దలు చేసి ఒకటి చేసి 6గురికి ఇవ్వాలన్నమాట. ఇంకా ఈ మా ఇంటి ముందుకి ఇలా బంతిపూలతో అయితే డెకరేషన్ చేసామండి. ఇంకా అమ్మ అయితే ఇక్కడ పూజ దగ్గరికి కావాల్సినవన్నీ సర్దుతుంది. సో ఈ లోపు అయితే మనకు పొయ్యి వచ్చేసింది అనమాట కుడుములు వండడానికి అండ్ రైస్కి సాంబార్కి వాటికి. సో ఇంకా మా అమ్మ అయితే వీటికి ముందుగా పూజ చేసేసి పక్కన పెట్టేశారనమాట పొయ్యిని. ఇంకా కుడుములు కూడా పెట్టేసిన తర్వాత అయితే దించేశారు. సో కుడుములు చేసేటప్పుడు వీడియో తీయకూడదు అన్నారు. సో అందుకే తీయలేదు. సో ఇక్కడైతే నేను సాన పెట్టి అయితే పూజ చేసుకుంటాం అనమాట. సో ఇదైతే మా సాన అండి. సాన అయితే శుభ్రంగా కడిగేసేసుకుని మొత్తం పసుపు రాసి కుంకుమతో అయితే ఇలా చుక్కలు పెట్టుకుంటాం అనమాట. సో ఇటు వచ్చేసి సాంబార్ అయితే కాగుతున్నాయి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము వాయినాలకి గుమ్మడికాయ ఆకులతో అయితే పెడతామండి. గుమ్మడికాయ ఆకులు కింద వేసి దాని మీద అయితే వాయినాలు అనేది పెడతాము. సో ఇక్కడ సాంబార్ అనేది ఇంకా వేసేసి ముద్దపప్పు కూడా వేసి అన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా కుడుములకి అయితే పెట్టేసామండి ఇడ్లీ పాత్రలో పెద్ద బయట నుంచి తెప్పించామన్నమాట. అవి అయిపోయినాయి. వచ్చేసి మేము 7 వాయినాలు చొప్పున పెడతామంటే 5 కుడుములు ఒక జ్యోతి అనమాట. ఒక్కో వాయినం మీద 5 కుడుములు ఒక జ్యోతి. 7 వాయినాలకి 35 కుడుములు అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ అయితే ఇంట్లో అట్లు అయితే బయట ఇచ్చేసామండి ఆర్డర్. సో గౌరం కోసం అయితే మేము ఒక వాయినం అయితే వేసాము. బయట నుంచి అయితే అట్లు వచ్చేసినాయి అనమాట. అప్పుడే వేసారంటండి. సో ఇంకా అవి ఒక్కొక్కటి అతుక్కుపోతే మళ్ళీ బ్రేక్ అయిపోతాయేమో అని చెప్పేసి అరిటాకుల మీద అయితే పరుస్తున్నాం అనమాట. అంటే బ్రేక్ అవ్వకుండా ఉండడానికి అతుక్కుపోయినా ఒకవేళ విడిపోతాయి అనమాట అప్పుడు. సో ఇంకా అటుపొలకి అలా కూడా తెంచేసుకుని జోలుగా తీసుకుని అయితే పక్కన పెట్టుకుంటే ఏంటంటే కంగారు లేకుండా ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ మేము పూజకు కావాల్సిన సర్దిసుకుంటున్నామండి. ఇక్కడ వాయినాలు సర్దుదామని అయితే ముందు చిన్న పరదాలాగా వేసి దాని మీద న్యూస్ పేపర్స్ అయితే వేసాము. పేపర్స్ కూడా మొత్తం పరిచాము అనమాట నీట్గా. నెక్స్ట్ అయితే ఇంకా గుమ్మడాకులను అయితే ఇందాక కడిగేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి అయితే గుమ్మడాకులు మొత్తం పేర్చి దాని మీద అయితే వాయినాలు అనేది పెట్టాలన్నమాట. మనం ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా సాన్ అయితే ఇందాక పసుపు కుంకుమ అన్నీ పెట్టేశాను కాబట్టి ఇంకా తీసుకొచ్చి డైరెక్ట్గా అయితే సాన్ పెట్టేశాను. సాన్ మీద 2 గౌరమ్మలు కూడా పెట్టి దానికి నేను కూడా పెట్టేశాను అనమాట. పైన ఇంకా గౌరమ్మల దగ్గరికి 2 అట్టుపొల జోళ్ళు కూడా అయితే పెట్టి ఇంకా దాని గురించి కింద అయితే ఇంకా వాయినాలు అనేది సర్దుతున్నామండి. ముందు వచ్చేసి కుడుముల వాయినాలు అయితే పెడుతున్నాం అనమాట. ఇవిగోండి ఇక్కడ 4 కుడుములు పెట్టాను. ఇప్పుడు 5వ కుడుము అయితే పెట్టాను అనమాట. ఇక్కడ 5 కుడుముల మీద ఒక జ్యోతి అనేది పెడతామండి. జ్యోతి అనేది దీపారాధన చేస్తాం కదా. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ చూపించినది అయితే పెట్టేశాను. 5 కుడుముల మీద అయితే జ్యోతి పెట్టుకున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని వాయినాలు పెట్టాను. ఇక్కడ 7 వాయినాలు అనేది పెట్టానండి కుడుములకి. నేను మీరు కౌంట్ చేసుకోవచ్చు అనమాట. మా వైపు అయితే 7 వాయినాలు పెడతాము. 5 కుడుములు చెప్పున ఒక జ్యోతి. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ అట్ల వాయినాలు అయితే పెట్టేస్తాను అనమాట. అట్ల వాయినాలు వచ్చేసి మాకు 13 వాయినాలండి. 11 అట్లు చెప్పున. సో అంటే ఒక్కొక్క వాయినానికి 11 అట్లు వస్తాయండి. సో ఇంకా మొత్తం ఇక్కడైతే లైన్గా పెట్టేసుకుంటున్నాము ఒక్కొక్కటి అట్ల వాయినాలు కూడా. సో పెట్టేసాను. ఇంక ఇక్కడైతే వాయినాలకి అంటే ఉండ్రాల తద్దికి అయితే ముందు పసుపు కుంకుమ అనేది పెడుతున్నాను అనమాట.
అంటే ముందు పసుపు కుంకుమ అన్ని పెట్టేసాను. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి నాకు తెలిసి మ్యాక్సిమం. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ అట్టిపళ్ళు జోలు అనేది పెడుతున్నాను. తమలపాకులు, అట్టిపళ్ళ మీదకి అయితే వక్క అండ్ 1 రూపీ కాయిన్ అనమాట. మొత్తం అన్నీ కలిపి పెట్టేసామండి. ఇక్కడ అన్నిటి మీదకి దేనికి మిస్ అవ్వకుండా. మేమైతే ముద్దపప్పు అనేది పెడతారంట. సో అందుకే అంటే స్పూన్ కదండి, కొంచెం ముద్దపప్పు అయితే పెట్టాలి. సో ముద్దపప్పు అనేది ఇంక ఇక్కడ పెడుతున్నాం అనమాట. అంటే కుడుముల మీదకి అండ్ అట్ల మీదకి అన్నిటి మీదకి పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం ముక్కలు అండి. అట్టిపళ్ళ మీద బెల్లం ముక్కలు అంటే 13 వాయినాలు, ఇవి 7 కుడుముల వాయినాలకి మొత్తం 20 బెల్లం ముక్కలు అనేది పెట్టాను అనమాట. సో నాకు అంతే ఇటు పెట్టేస్తున్నాను. నాకు అందరిపోతే ఏమో ఇటు మా మామగారు కూర్చుంటే మా అమ్మగారికి ఇస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ 1 రూపీ కాయిన్స్ కూడా అన్నీ పెట్టేశాను. ఒకవేళ 1 రూపీ కాయిన్స్ లేకపోతే కొడుముల మీదకు 2, వాళ్ళ మీదకు 2 అయితే పెట్టచ్చంట. నెక్స్ట్ అయితే ఇంకా మా సైడ్ పాల తలుకులు చేస్తారండి. పాల తలుకులు కూడా కొంచెం కొంచెం కొడువుల మీదకి ఇటు అట్ల మీదకి అనమాట కొంచెం కొంచెం వేయాలి. నెక్స్ట్ అయితే నెయ్యి అండి. నెయ్యి కూడా కొడువుల మీదకి వాయినాల మీదకి ఒక్కొక్క చుక్క అనమాట, మొత్తం వేయకుండా. సో ఇన్ని రకాలుగా అయితే చేస్తారండి. వాయినాల కన్నా పెళ్ళినయమనిపించిందండి నాకైతే. ఈ వాయినాలకి అమ్మో మామూలుగా హడావిడి లేదండి, అసలు మామూలుగా లేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇటు వచ్చేసి పువ్వులు అనమాట. వీటి మీదకి మొత్తం 20 పువ్వులండి. కొడుములు 7, వాయినాలు 13 కాబట్టి. సో ఇంకా అన్ని పువ్వులు కూడా పెట్టేసాను. ఇక్కడైతే మొత్తం ఇంకా సెటప్ అంతా అయిపోయిందండి, ప్రిపరేషన్ చేసేసామన్నమాట. ఇంకా మొత్తం ఇంకా పంతులు గారు వస్తే పూజ స్టార్ట్ అనేలాగా పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే తోరాలండి, మెయిన్ ఇవే అనమాట. ఇందాక చెప్పినట్టు 13 తోరాలు వేసాం కదా మెడలోకి అండ్ ఇక్కడికి. సో ఇవి వచ్చేసి అట్ల మీదకి 13 అండ్ కుడుముల మీదకి 7 అండ్ చేతి తోరాలు కూడా 13 వాయినాలేమో అట్ల మీదకి, 7 కుడుములకి అనమాట. సో అలా కౌంట్ చేసుకుని అయితే మేము పెట్టేశాము. మా వదిన అయితే చెప్తుందనమాట, మాకు ఇలా పెట్టాలి ఫస్ట్ కదండి, కొంచెం కన్ఫ్యూజన్ పెట్టానమాట. సో పూజ అయితే బాగా జరిగింది. ఈ తోరాల దగ్గరే బాగా కన్ఫ్యూషన్ వచ్చేసిందండి. ఎందుకంటే 11 పేటలు చొప్పున 13 తోరాలు అట్ల మీదకి అయితే వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇదికేమో 9 పేటలు 13 చొప్పున అయితే వేసాను. సో అవి కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజన్ మాట. ఇంకా పోగులు కూడా పెట్టేసామండి. నెక్స్ట్ దీపారాధన కొందరు అయితే రెడీ చేసుకుంటున్నారు అనమాట. గ్రంథం పెట్టుకుని కుంకుమ పెట్టేసుకుని అయితే దీపారాధనకి కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒత్తులు నూనె వేసేసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకా పంతులు గారు వస్తే హడావిడి అయిపోద్దండి మొత్తం మనకి. ఇంకా అవలేదా అని అంతమంది మీద ఎందుకులే అని చెప్పి ముందే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. సో ఇంకా నాతో పాటు మా నాన్నమ్మలు అండ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అంత భయం అనిపించలేదు. ఇంకా గ్రంథం కూడా రాసేసుకుని మొత్తం వాయినాల మీద అయితే జల్లేసాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కొడువులేమో 7 లైన్లు పెట్టేసి వాటి మీద అన్నీ పెట్టాను. ఇవేమో 13 వాయినాలండి. సో వాటి మీద కూడా అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. పసుపు కుంకుమ గ్రంథం చల్లుకున్నాను అండ్ వక్క అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంక ఇది మెయిన్ టాస్క్ అనమాట. కాలువ కాడ అయితే పూజ చేయడానికి బయలుదేరాము. అందులోకి కావాల్సిన పసుపు కుంకుమ అన్నీ పెట్టుకున్నాను. 2 కొబ్బరికాయలు, 2 జోళ్ళు, అట్టిపళ్ళ జోళ్ళు అండ్ పసుపు ముద్దలు అక్కడ ఇవ్వాలి కాబట్టి ముందు మెయిన్ మా నాన్నమ్మ పెద్దమ్మ పిన్ని అయితే, మా అమ్మ అయితే ఇంకెదురొచ్చి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట కాలువ కాడికి. ముత్తైదులు అందరూ అయితే కాలువ కాడికి వెళ్ళాలన్నమాట. సో ఇంకా మా పిన్ని మేమైతే స్టార్ట్ అయ్యామండి కాలువ కాడికి. సో మా వారు లేరు కాబట్టి మా వారి బదులు నేనైతే ఇంకా టవల్ వేసేసుకున్నాను అనమాట, మా వారు నాతో ఉన్నట్టు. సో ఇంకా అందరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం కాలువ దగ్గరికి. ఇంకా కాలువలో అయితే స్నానం చేయాలంట అండి. అసలు నాకు మామూలుగా భయం లేదండి కాలువ దగ్గర స్నానం అంటే. అదేమో చాలా లోతుందండి కాలువ వచ్చేసి. ఇంకా అందులో మనం ములిగితే నాకు అసలు ఇంకేంటి అనిపించలేదండి. చూడండి అలా నేను ఎత్తుకుంటున్నాను, ఎందుకంటే కింద ఎక్కడ ఏం కనిపించట్లేదండి. ఇంక ఎలాగైతేనే ఇంకా మా అత్త వాళ్ళ అమ్మాయి అనమాట, తిని కూడా వాయినాలు తీర్చుకుంటుందంట. సో ఇంకా తిన్న పట్టేసుకుని నేనైతే ఇంకొక ములుగైతే ములిగేశాను. ఇంకా 3 ములుగులు అయితే ములిగేశానండి అలాగోలా. ఇంకా నేను కూడా అటుపళ్ళు అయితే ఇంకా సూర్య నమస్కారం చేసి అయితే వేసేసాను. సో ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత చూడండి ఎంతమంది వాయినాలు తీర్చుకుంటున్నారు. ఈవిడైతే 3వ అమ్మాయి అనమాట. అంటే 3 తీర్చుకుంటున్నాము మేము ఇక్కడ మా ఊరు నుంచి. సో ఇంకా కాలువలు దిగి మట్టి అయితే తీయాలంట అండి 3 సార్లు. సో ఫస్ట్ సారి అయితే తీసి మా అక్కకి ఇచ్చేసాను. అండ్ మా అక్క అయితే నాకు ఉపవాసం ఉందండి. సో ఇంకా 3 సార్లు అయితే తీసేసి మా అక్క చేతిలో అయితే పెట్టేశాను. సో ఇంకా ఈ మట్టి అంతా ఇలా చూడండి అసలు ఎలా ఉన్నాయి ఇక్కడ. సో తీసుకొచ్చి అయితే ఇక్కడ మెట్ల మీద అయితే ఏర్పరచుకున్నాను అనమాట, రౌండ్ ముద్దలాగా. దాని మీద అయితే మనం పూజ చేసుకోవాలంట అండి. సో మట్టి తీసుకొచ్చాక దాని మీద అయితే
ముగ్గుతో పద్మ అయితే వేసేసాను. ఇంకా తర్వాత పసుపు కుంకుమ వేసేసుకుని పువ్వులు పెట్టేసుకొని గట్టిపూలు జోలుగడ పెట్టుకుని మన ఇంటికి గౌరమ్మని చేసుకొచ్చాం కదండి, అది కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా గౌరమ్మని సో ఇంకా దీపారాధన చేసేసానండి. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ మంది. సో నా పక్కన ఇంకా మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా చేసుకుంటుంది అనమాట. సో తిను నాకన్నా ముందే వచ్చిందండి. సో తింది ఇంకా పూజ అయితే తొందరగా అయిపోవచ్చింది. మనం కొంచెం లేట్గా వచ్చాం కదండి కొంచెం అనమాట. సో కాలవాకడికైతే మనం గౌరమ్మని అండ్ మన ఇంటికి వేసిన తోరాలు, చేతికి తోరాలు అంటే ఉండల తద్ది తోరాలు, అట్ల తద్ది తోరాలు, అదొకటి ఇదొకటి ఇందాక మన ఇంటికాడ వేసుకున్నాం కదండి, అవన్నీ తీసుకొచ్చానమాట ఇక్కడికి. 2 దీపారాధన కుందులు కొబ్బరికాయ కొట్టేసి అయితే పూజ అయిపోయింది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా కాలువలో కూర్చొని స్నానం అండి. ఈ మా పెద్దమ్మ నాకు ఉపాసం ఉంది కదండి, నాకైతే ఇంటికాడ పసుముద్దలు చేసి తీసుకొచ్చారు కదా, అవైతే ముందిచ్చి మనం ఫేస్కి అయితే రాసేసుకోవాలంట. ఇలా చెంబుతో ఒక్కొక్కళ్ళు 11 చొప్పున అయితే వేస్తున్నారండి నీళ్ళు. అది ఉండాలి తతికైతే 7 సార్లు, అట్లా దద్ది అయితే 11 సార్లు అంటండి. మొత్తం 5 కదండి, 5 11 లెక్కేసుకోండి మీరు. అసలు అలా వేస్తూనే ఉండారండి కంటిన్యూస్గా నా మీద. అసలు నాకైతే చలి అయితే మామూలుగా లేదు, కాలువ దగ్గర అలా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అసలు ఇంకా తప్పదు కదండి, ఇంకా వేయించుకోవాలి కదా. ఇంకా అందరూ అయితే ఇలా వేసేసారనమాట నా మీద. నేను కూడా వాళ్ళకి మామూలుగా చేతిలో వేస్తే వాళ్ళు ఫేస్ వాష్ అనేది చేసుకుంటారంట. సో నేను తిరిగి వేసాను అనమాట వాళ్ళందరికీ. మా వదిన అండ్ మా అక్క నా ముత్తైదులు అందరూ అనమాట. ఇంకా అలా వేస్తూనే ఉన్నారు. దీనివల్ల తర్వాత అయితే నాకు ఫీవర్ కూడా వచ్చింది. సో ఇంక ఇక్కడ అలా స్నానం చేయాలంటండి. ఫస్ట్ నెల అయితే మామూలుగా లేదండి, ఎలా ఉంటుందా అనండి అలా అంటే భయం వేసేసింది అనమాట. సో ఇంక ఇక్కడ అయిపోయింది, ఇప్పుడైతే పూజ చేయాలంట. సో ఇంకా స్నానాలన్నీ అయిపోయిన తర్వాత అందరికీ బొట్టు పెట్టేసి ఇక్కడ ఇంక దీపారాధన చేసాం కదండి ఇందాక మనం. సో దీపారాధన అయితే పక్కన పెట్టేసేసుకుని పెద్ద ముత్తైదు అండి మా నానమ్మ. సో ఇందాక మనం మట్టి అనేది తీసుకొచ్చాం కదా, పసుపు కుంకుమ వేసి పూజ చేసాము. ఆ మట్టిని అయితే 3 సార్లుగా కొంచెం కొంచెం తీసి కాలువలో అనేది కలిపేయాలంట అండి. సో కలిపేటప్పుడు కూడా దాన్ని క్లాక్ వైజ్లో తిప్పి కలపాలంట. సో ఇది 3వసారి అయితే ఇంకా మొత్తం తీసేసాను. చూడండి ఇక్కడ ఇదిగోండి, క్లాక్ వైజ్లో అయితే కలిపేసి అలా వేసేసేయాలి. నెక్స్ట్ అయితే చెంబుతో వాటర్ అనేది తీసుకురావాలంట. సో ఇంకా అందుకే చెంబుతో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచున్నాను. ఇంకా మా అమ్మ మా అక్క వీళ్ళందరూ అయితే చూడొచ్చు ఇక్కడ ఇలా చెంబుతో ఇంటికి దాకా ఇలాగే తీసుకెళ్ళాలంట అండి. ఇంక ఇలా కాలగడ పూజ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చాకైతే ఇంక మంచిగా పెళ్ళికి కట్టుకున్న పెద్ద పట్టు చీర అయితే కట్టుకోవాలంట. సో అది ఎక్కడ పెట్టాను అంటే అది హైదరాబాద్లో ఉంది. సో అందుకే ఇంకా 2వ పట్టు చీర అయితే కట్టేసుకున్నాను. సో ఇది నా 2వ పట్టు చీర అండి. ఇంకా నాకు అంటే గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను, ఇంకా అంత టైం లేదు. సో ఇంకా అందుకే ఆ శారీ అనేది కట్టేసుకుని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. సో మళ్ళీ మీ అందరి కోసం అయితే నేను వాయిన్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఇందాక సర్దిల్లాం కాబట్టి అంత బడెన్ లేదు, ఒక్కసారిగా అన్నీ సర్దాలంటే చాలా రిస్క్ అయిపోయేదండి. సో ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు అయితే మా కోసం అంటే ముత్తైదులకు ఇవ్వాలి కదండి, నేతి గిన్నె అండ్ గోరింతకు బాక్స్ అండ్ ప్లేట్స్ అండ్ నా కోసం అయితే శారీ తీసుకొచ్చారు. ముత్తైదులందరికీ అయితే బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చారండి. ఈ శారీ వచ్చేసి కూడా చాలా బాగుందన్నమాట. అత్తయ్య గారి సెలక్షన్ బాగుంటుందండి, బాగా తీసుకొస్తారు శారీస్, ఆవిడకి తెలుసు. సో ఇంక ఇవన్నీ తీసుకొచ్చారు అత్తయ్య గారు వాళ్ళు అయితే. బ్లౌజ్ పీసెస్ కూడా అరౌండ్ 150 అలా పడినాయండి కాస్ట్. సో ఇది ఇంకా నైట్ పూట పంతుల గారి కోసం చూస్తున్నామండి అందరం. సో ఇంకేనైతే వచ్చేసరి వెంటనే పువ్వు స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంకా టవల్ అయితే వేసుకున్నాం అనమాట, అటు పెట్టుకోవాలంట. అంటే మా వారు నా పక్కన ఉన్నట్టంట అండి. ఇంకా దీపారాధన స్టార్ట్ అయిపోయింది. ఇంకా దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వినండి. నమస్కారం చంద్రమాగ్రహయామి చాముండీయామి అశ్వనారాయణ గజానారోహయామి సమస్తరాజరాజ. సో ఇంక ఇక్కడ మా వదిన అయితే చేతికి కట్టాల్సిన తోర అయితే కట్టేశారండి 2. ఒకటి కట్టారు, నెక్స్ట్ అయితే ఇంకోటి కడుతుంది అనమాట వదిన. సో 2 తోరలు అయితే నాకు కట్టేశారు. ఇలా పవర్ చెంగున అయితే దోపుకుని కూర్చోవాలంట. సో నెక్స్ట్ అయితే ఈ కాగడాలు అయితే వెలిగించారండి. అంటే ఇవి ముందు ఏమంటారంటే ఈనిపోళ్ళకి దూదనేది కట్టి దూదనేది పెట్టి అయితే కూర్చోవాలి. ఈవిడ మా అత్తయ్య గారు అండ్ అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు, మా అమ్మ అండ్ మా అక్క వీళ్ళందరూ అయితే కూర్చొని పూజ చూస్తున్నారు అనమాట. మా పెద్దమ్మ అంటే అత్తయ్య సైడ్ అంటే మా వాళ్ళు అంటే మా బావగారు సోమాలు వేసుకున్నారు కాబట్టి ఇంకా పూజలు ఉంటాయి కాబట్టి అక్కడైతే రాలేదండి. ఇంకా అత్తయ్య గారు అత్తయ్య గారు అమ్మగారు అయితే వచ్చారనమాట. సో ఎందుకంటే మాది
చాలా దూరం అండి. అక్కడి నుంచి రావడానికి చాలా టైం పట్టిద్ది, వెళ్ళడానికి కూడా అంతేనండి. సో ఇంకా అత్తయ్య గారు అయితే వచ్చారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పంతులు గారు అయితే హారతి ఇచ్చేస్తున్నారనమాట. ఇంక నెక్స్ట్ అయితే నేను కూడా లెగిసి ఇంకా దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అత్తయ్య గారు అయితే చీర పెట్టాలి కదండి, నాకు చీర అయితే పెట్టేశారు. అండ్ అత్తయ్య గారు బొట్టు పెడితే నేను అత్తయ్య గారికి బొట్టు పెట్టి అయితే చీర పెట్టానండి. చీర అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా పెట్టేశారనమాట ఇక్కడ. పూజ అయిన తర్వాత అత్తయ్య గారు వెళ్ళడానికి అయితే చాలా రిస్క్ అయ్యింది. ఎందుకంటే మాకు నైట్ టైం ఏముండవండి, మాది పల్లెటూరు అనమాట. అత్తయ్య గారు అయితే కొంచెం సిటీ. సో ఇంకా తప్పదు కదండి. ఇంకా పంతుల గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాను అనమాట. ఇంకా ముత్తైదులు అందరూ అయితే మంగళహారతి పాడుతూ నాకైతే హారతి పట్టేశారు. నిత్యమంగళాది భగవంతు. బ్రాహ్మణ పాటలు ఎట్లా పాడతారండి? మన మాట ఇదే పాడతాం మేము. అది ఇప్పుడు పాడకూడదు, సత్యనారాయణకి అయితే పాడవచ్చు. ఇంకా పేరెంటల్ అందరూ అయితే ఆశీర్వాదం ఇచ్చేసారు కాబట్టి కూర్చున్నారు. ఇంకా పంతులు గారికి కూడా నేను దక్షిణం ఇచ్చేసానండి, చిన్న పంతులు గారికి. పెద్ద పంతులు గారికి ఏమో స్వయం పాకం ఇచ్చామండి. సో ఇంకిద్దరికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పంతులు గారు కూడా మంత్రాలు అయితే చెప్పారన్నమాట. వ్యోమహం సంప్రదతే నమః. ఇవ్వట్లేదు, పడిపోతే పడిపోతే సో ఇంకా ఆ పూజ అయితే అయిపోయింది కదా. ఇంకా పేరెంట్లు అందరూ కూర్చున్నారనమాట. పూజ దగ్గర ఇంకా మనం వాళ్ళకి వాయినాలు ఇవ్వాలి, అదొకటైతే బ్యాలెన్స్ ఉంది. సో ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ వాయినాన్ని తీసుకెళ్ళి బయట మంచం వేస్తారనమాట. ఇక్కడ ముందు మన ఇంట్లోనే వాయినాలు 5కి ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి బయట మంచం మీద అయితే వాయినాలు ఇవ్వాలి. సో ఇక్కడైతే వినండి. ఆమెస్తుంది కదా ఇవి అనాలి. ఆగండి. సో ఇంక ఇక్కడైతే వాయినాలు ఇచ్చేసామండి. ఇచ్చేటప్పుడు అయితే ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం, ఇందెనమ్మ వాయినం, ఇలా వాయినాలు ఇస్తారు కదండి. లాస్ట్లో ఎవరమ్మ ఇచ్చుకుంది ఎవరమ్మా అంటే గౌరీ పార్వతీదేవి అంటారు కదా. ఇదైతే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది. సో ఇంకేది అయిపోయిన తర్వాత ఇంట్లో అందరికీ అత్తయ్య తీసుకొచ్చిన ప్లేటు అండ్ నేతి గిన్నె అండ్ అదేమంటారు గోరింత గిన్నె, అరటిపళ్ళు అండ్ వీళ్ళ వాయినాలు అయితే ఇచ్చేసానండి ఇంట్లోనే. అంటే ఇందాక ఇచ్చేసాం కదా ఇవన్నీ. సో ఇంకా వీళ్ళందరూ ఇచ్చిన వాళ్ళందరూ అయితే నా మీద అక్షంతలు వేసి అయితే దీవిచ్చేసారనమాట. సో ఇక్కడికైతే సగం పార్ట్ కంప్లీట్ అయ్యిందండి. ఇంకో సగం పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వాయినాలన్నీ తీసుకెళ్ళి బయట మంచం మీద అయితే పాము కోళ్ళు ఉంటాయి కదండి, వాటితో అయితే అంట. సో ప్లేటు బాక్స్ నేతికి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మర్చిపోమాకండి. ఎందుకంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఇంకా 5 ముత్తైదులు కదండి, 5కి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంక ఈ వాయినాలని తీసుకెళ్ళి బయట నవాన మంచం వేసి నవాన మంచం మీద అయితే వాయినాలు అందించుకుంటున్నాము. సో ఇక్కడైతే లైట్ లేదు, సో అందుకే ఇలా ఉందండి. సో ఇంకా నేను చెంబుతో నీళ్ళు తీసుకొచ్చా కదా, అదైతే నా కాళ్ళ మీద పెట్టుకుని దాని మీద అయితే వాయినాలు అందియాలంట. సో ముత్తైదులందరికీ అయితే ఇలాగే వాయినాలు అందించేసానండి. సో ఇలా అయితే ఇంక ఇక్కడ వాయినాలు కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను తీసుకొచ్చిన వాటర్ చెంబు అందుకని కాలువల ఆ చెంబు తీసుకెళ్ళి చుక్క వస్తుంది కదండి పైన ఆకాశంలో, ఆ చుక్కను చూస్తూ అయితే దండం పెట్టుకోవాలండి. ఆ రోజు అయితే మబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయి కాబట్టి నాకైతే చుక్క కనిపించలేదు. తర్వాత అయితే చుక్క కనిపించిందండి. సో చుక్క కనిపించిన తర్వాత ఆ చుక్కను చూస్తేనే పూజ కంప్లీట్ అయినట్టండి. సో ఆ తర్వాత అయితే భోజనం చేయాలన్నమాట మనం. ఇంకా ఇక్కడ చుక్క చూసేసిన తర్వాత అయితే గోమాత దగ్గరికి వెళ్ళి గోమాత దగ్గర అయితే పసుపు కుంకుమ కొంచెం పువ్వులు అయితే వేసి దండం పెట్టుకుని మనం తీసుకెళ్ళిన అట్టిపళ్ళు అయితే గోమాతకి అయితే పెట్టాలండి. సో అలా అయితేనే ఇంకా పూజ కంప్లీట్ అయినట్టు అనమాట. ఫుల్గా అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యిందండి నాది. సో ఇలా అయితే నటల దద్ది వాయినాలు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఇంకా వాయినాలని తీర్చేసుకుని ముత్తైదులందరికీ అయితే వాయినాలు ఇచ్చాను. తర్వాత చుక్క చూశానండి. తర్వాత గోమాత దగ్గరికి వెళ్ళి దండం కూడా పెట్టుకుని వచ్చానమాట. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చాలామంది అంటే సపోర్ట్ చేశారనమాట. ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం తెలియకపోయినా చెప్పడం అలా అనమాట. సో బాగా జరిగిందండి. మీకు అలా ఉంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండి వీడియో ఎలా ఉందో. సో నా శారీ వాళ్ళ కదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.